పతనం సమాధవుతూ చెట్టును వాగ్దానం చేసినట్టు, అస్తమిస్తూ సూర్యుడు ఉదయాన్ని వాగ్దానం చేసినట్టు, దేశ స్వాతంత్ర్యం వాగ్దానం చేస్తూ నానా సాహెబ్, రావు సాహెబ్, తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజరత్ మల్, బహదూర్ షా, కున్వర్ సింగ్, ఫిరోజ్ షా, మహమ్మద్ హసన్, మౌల్వీ అహ్మదుల్లా, మన హైదరాబాద్ లో సయ్యద్ మౌల్వీ, అల్లావుద్దీన్, తుర్రేబాజ్ ఖాన్, చీతా ఖాన్, రాజా వెంకటప్ప నాయక్ ఫిరంగికో మారో అంటూ అమరులైనారు. ఎవరి కోసం? మన కోసం, మన స్వరాజ్య జీవనం కోసం. గతంలోనికి వెళ్ళి చూడు స్వేచ్ఛలేని భారతాన్ని, గతంలోనికి వెళ్ళి చూడు స్వేచ్ఛలేని భారతాన్ని, స్వేచ్ఛలేని భారతీయుల జీవితాన్ని, గతంలోనికి వెళ్ళి చూడు. బలం కలిగిన వాడిదే అధికారం, జులుం చేసేవాడిదే ఆధిపత్యం. కులమతాలుగా పలు విధాలుగా వేరుపడి బలహీనతలకు జారిపడి బలహీనపడి నలిగిన స్వాతంత్రహీనపు గతంలోనికి వెళ్ళి మాట్లాడే హక్కు లేని కాలం, తల ఎత్తి బతికే స్వేచ్ఛ లేని అంధకారం, రాజులో, సంస్థానాధీశులో, పరదేశీ, అఫ్ఘన్, డచ్, ఫ్రెంచ్, పోర్చుగీసు ఆ సేతుహిమనగ భారతాన్ని 600 ముక్కలుగా పరిపాలించి గతంలోనికి వెళ్ళి చూడు. పంట పైన, పశుల పైన, భూమి పైన, నదుల పైన, ఖనిజ భూ సంపదల పైన హక్కులేని అసహాయ స్త్రీలకు, దిక్కులేని బానిసత్వపు భారతీయుల గతంలోకి వెళ్ళి చూడు. ఢిల్లీ పాఠశాలకు, పాఠాలకు సాబ్ మేము పిల్లలు పెంచగలం. ఏదో చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటా, మీరు దానితో పర్మిషన్ ఇస్తే సాబ్ వస్తువులు పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్, స్థలం ప్లీజ్. ठीक है, ये हमारा भारत पुष्पक विमान है, सबको जीने का जगह मिल जाएगा. जाओ जाओ. థ్యాంక్ యూ షా. ఈ రాజులంతా టోటల్ ఫోర్ ఈడియట్స్. నాట్ దాట్, వీరికి ఒకరంటే ఒకరికి పగ, ద్వేషం. అదే మనం వారికి జగడం పెట్టి ఇండియాలో మనం బాగా వేద్దాం. ఈ ఇండియాలో కూడా బ్రిటిష్ సూర్యుడు ఉదయించే దాకా మనకి నిద్ర లేదు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులైతే మనుగడకు శ్వాస ఎంతో, మనుషులకు స్వాతంత్ర్యము అంతే. ఆ శ్వాస రావడానికి, ఆ స్వేచ్ఛ పొందడానికి ధారపోసిన రక్తమెంత, భారతీయుల త్యాగమెంత. రాలిపోయిన ప్రాణాలిన్ని, కోల్పోయిన మానాలిన్ని, రాలిపోయిన గుండెలెన్ని, కూలిపోయిన బతుకులెన్ని, వర్తమానం నుండి భవితకు దూకుతున్న యువకులారా, ప్రపంచాన ప్రథమ స్థానం ప్రజాస్వామ్యం మాదేనంటూ మురిసిపోయే యువతులారా, మీరు
మీరు పొందిన స్వేచ్ఛ కోసం స్వతంత్ర స్వేచ్ఛ శ్వాస కోసం అమర వీరుల రక్తమెంత ధార కట్టిందో సమర యోధుల బతుకులెన్ని బలిపీఠమెక్కినా ఎవరి కోసం? మన దేశ స్వాతంత్ర్యం కోసం. మనమంతా తల ఎత్తి స్వేచ్ఛగా జీవించడం కోసం. అదిగో అదిగో అదిగదిగో ఉరి కొయ్యల ఉయ్యాలకు ఊగుతున్న ఆకారం, మూడు పదులు దాటలిన పార్థివ శరీరం. ఉరి కొయ్యల ఉయ్యాలకు ఊగుతున్న ఆకారం, మూడు పదులు దాటలిన పార్థివ శరీరం. నలు వీధుల కోవలి పురి కంబాల మధ్యన ఆహాకారాల ప్రజల సందోహం నడుమా బహిరంగ మోరి మోయల నోగుతున్నదెవ్వరు చెరచిన తన కనుపాపలు చెప్పదలుచుకున్నదేనాడే సభములు నిలువెల్ల చేస పౌరుషం ప్రాణమంటే తృణమని ప్రకటించక సాహసం. ఎవరిదా ఆవేశం, ఎవరిదా ధీరత్వం, సర్వానికి తాను బిగించాపినదెవరి గుండె. అతడే మన తొలి స్వతంత్ర వీరుడు మంగళ్ పాండే, వీరుడు మంగళ్ పాండే. హైందవీయ భక్తులు, ఇస్లామీ నిబద్ధులు పొట్టకూటి కోసం ఆంగ్ల పటాలాన సైన్యం అయితేనే తమ తమ అస్తిత్వం మరచిపోని సిపాయి పంది ఆకు కొవ్వు పూసి ఉన్న తుపాకీ తూట మోట తమ అస్తిత్వం మట్టి కలవగా, తమ పుడమిత్వం మంట కలవగా, తమ రక్తంలో స్వతంత్ర భారత సింహానగయగా, తమ కళ్ళల్లో స్వతంత్ర భాస్కరులు చూడగా జగమంత సిపాయి దంతున ఫిరంగి గుండె నిలిచిన పాండే ఆంగ్లేయుల గుండెల్లో మొదటి అగ్గి పిడుగు, అది కృంకని బ్రిటన్ సింహాసనాన్ని తన్నిన తొలియడు. నేడు మనం పీల్చే స్వేచ్ఛా వాయువు కోసం నాడు ఆగినది మంగళ్ పాండే ఊపిరి కోసం. అది బయటేరే నరకండి, అది ఖైదీలుగా ఇది తెల్లోడు ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని అణచివేసిన విధానం. విత్తనం సమాధవుతూ చెట్టును వాగ్దానం చేసినట్టు, అస్తమిస్తూ సూర్యుడు ఉదయాన్ని వాగ్దానం చేసినట్టు, దేశ స్వాతంత్ర్యం వాగ్దానం చేస్తూ నానా సాహెబ్, రావు సాహెబ్, తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజరత్ మల్, బహదూర్ షా, కున్వర్ సింగ్, ఫిరోజ్ షా, మహమ్మద్ హసన్, మౌల్వీ అహ్మదుల్లా. మన హైదరాబాద్ లో సయ్యద్ మౌల్వీ, అల్లావుద్దీన్, తుర్రేబాజ్ ఖాన్, చీతా ఖాన్, రాజా వెంకటప్ప నాయక్ ఫిరంగికో మారో అంటూ అమరులైనారు. ఎవరి కోసం? మన కోసం, మన స్వరాజ్య జీవనం కోసం. తమపై ఎందుకు పెత్తనమని తావెందుకు తలవంచాలని చల్లదని తెల్లోడి కుతంత నిప్పులను తిరిగిన గంట బెంగాలీ నవాబు సింగం వితరంగం సిరాజ్ స్వరాజ్య విస్ఫులింగం జనరల్ రాబర్ట్ క్లైవ్ను ఒడికించినదా సమర మృదంగం. శివాజీకిచ్చే నివాడి మాత్రమే కాదు, కుట్రతో కౌగిలించువాన్ని పులిగోళ్లతో చీల్చిన వీర శివాజీ రోషం కావాలి. గణపతికి నమస్కారమే కాదు, తెగిన
తగినా సరే తండ్రైనా సరే తల తగినా సరే తండ్రి శంకరుని ఎదురించిన విఘ్నేశుని ధిక్కారం కావాలి. సంప్రదాయ పూజలలోన స్వతంత్ర బీజాలను నాటి భక్తిలో దేశ భక్తి రంగరించు అక్షణ స్వాతంత్ర్యం నా జన్మ హక్కని ఎలుగెత్తిన గర్జన. ఎవరిదా గర్జన. మ్యాన్ బోర్న్ ఫ్రీ అని రూసో చెప్పాడు. కానీ పుట్టుకతోనే సంఖ్యలు ఈ బానిస దేశం. అందుకే స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని ఎలుగెత్తి చాటిన బాలగంగాధర్ తిలక్ తన పత్రికతో పాఠకుల వీరపుత్రులుగా మార్చి వీరకేసరి మరాఠ విప్లవ శంఖాలూదిన అతివాద దేశభక్తుడు. స్వరాజ్య విప్లవ త్రిమూర్తులలో ఒక్కడు బాలగంగాధర్ తిలక్. లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, పాల్ పాల్ పాల్. చంద్రుని గుండెలో పురుడు పోసుకున్నది. భగత్ సింగ్ తుది శ్వాసగా ఇంకా బతికే ఉన్నది. భగ్యం చంద్రుని గుండెలో పురుడు పోసుకున్నది. భగత్ సింగ్ తుది శ్వాసగా ఇంకా బతికే ఉన్నది. ఆ తరానికైనా ఈ తరానికైనా ఏ తరానికైనా జాతి జనుల గొంతుకలో జన్మభూమి సూత్రం. సూర్య చంద్రులే అడుగులై మనల నడిపే మంత్రం. వందే మాతరం, వందే మాతరం. ధర్మాలను ఒలి చేసే ప్రాణాలకు వళ్ళిచ్చే ధైర్యం. ఎముకలను విరిచేసే లాఠీలకు తలనిచ్చే పౌరుషం. కారాగారాల కఠిన శిక్షను లెక్కించని నిర్లక్ష్యం. ద్వీపాంతరవాస తీర్పును విని విరిసిన ధరహాసం. ఊపిరి తీసే మరి తాడుకు కంఠాన్నిచ్చే ఉత్సాహం. మెడలనికే తల్వారుకు పలికే రక్త స్వాగతం. దూసుకొచ్చే తూటాలకు ఎదురెళ్లే సాహసం. సంపూర్ణ మహాభారత స్వతంత్ర సంగ్రామాన్ని నడిపించిన మహారథం మహావ్రతం. వందే 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 మాతరం, వందే 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 మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఎవడిదిరా కుట్ర తెల్ల జాతి కుక్క? ఎవడిదిరా పన్నాగం పరాయి సీమ పంది? ముజాఫర్పూరే కాదు పూరా హిందుస్థాన్ మిమ్ముల తరిమి కొట్టమంటున్నది, ఉరిమి చూడమంటున్నది, పిడుగై పడమంటున్నది. అది కాదురా కుట్ర, అది స్వతంత్ర దండయాత్ర. కాదురా మాది ఒక పన్నాగం, ఇది స్వరాజ్య రక్త యజ్ఞానికి సన్నాహం. అవి ఖుదీరాం బోస్ గుండె పలికిన చివరి పలుకులు. 17 ఏళ్ల గొంతుకు ఉరితాడు పికుసుకున్నది. తండ్రి, నా యువపై 3 ఏళ్ళు నీ పాదాలను మోసే యువకట్లేదా అని భరత భూమి ఆత్మ కొట్టుకుంటున్నది. ఎవరి కోసం? మన కోసం. సర్ విలియం కర్జన్ విల్లి, భరతుల రక్తపు రుచి మరిగిన పిల్లి.
దారుణాలకు చిరునామా, కిరాతకాల అధికారి. ఎందరినో హతమార్చాడు, లండన్ చేరాడు. ఆ దుర్జన్ గర్జన్ గాడి కార్జన్ లో తుపాకీ గుళ్ళు దింపాలని లండన్ కెళ్ళాడు మదన్ లాల్ ఢీంగ్రా. కార్జన్ ను చంపి బదులా భారతీయ అమరవీరుల బదులా తీర్చుకుందా అంటూ ఉరి స్తంభానికి ఎక్కాడు మదన్ లాల్ ఢీంగ్రా. ఉద్యోగం కావాలా? ఉద్యోగం చేసే ప్రదేశం భారతదేశం. ఒకే మొత్తంలో అందే వేతనం, వీరమరణం, బోనస్, అమరత్వం, పెన్షన్. సంపూర్ణ స్వాతంత్ర్యం. రండి, స్వరాజ్య సాధన రక్త చరిత్రాత్మక పోరాటపు ఉద్యోగులు కండి. పాల్ 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 మేల్కొలుపుతో గదర్ పార్టీ ఇచ్చింది ఇదే పిలుపు. లాలా లజపతి, హరిదయాళ్ అమెరికా, కెనడా పర్యటించి ఇచ్చిన పిలుపుతో ప్రవాస భారతీయులు స్టాక్ హోమ్ లో సమావేశం. గదర్ పార్టీ నిర్మాణం ఫలితం వేలాది మంది కాల్చివేత ఉరితీత జగత్ సింగ్, హర్నాన్ సింగ్, సారన్ సింగ్ తో పాటు 19 సంవత్సరాల కర్తార్ సింగ్ ఉరితీయబడ్డాడు. ఇంకో జన్మెత్తి మళ్ళీ ఉరికంపాలెక్కుతా. స్వతంత్రేచ్ఛ బహుమానపు బాట, దెయ్యం దయ్యరు తుపాకీ తూట. తల్లి కొండపై బిడ్డడి చావు, బిడ్డ ముందు తల్లిదండ్రుల చావు. తండ్రులు, తనయులు, మనవలు తూటాల వాన జల్లులతో జల్లెడగా ఈ దేశం మాది నందుకు, మీ దేశం పండి నందుకు. అది కనని వినని వాన కాని వాన, తుపాకితో కాలవాన, డయ్యరుతో కాలవాన, వాగు 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 వాగు. జల జల నెత్తుటి బాగు, జలియం బాలా బాగు. రౌలట్ చట్టానికి జనం నిరసన, ఫలితంగా కురిసింది తుపాకి తూట. తలపై తూట, గుండెలు తూట, కంటిలు తూట, కడుపున తూట, కాళ్ళలు వేళ్ళలు, భుజమున నడుమున, శరీరాల అణు అణువున తూట తూట, తగిలిన ప్రతి చోట భారతమ్మ కన్నీటి ఊట. తూట తగిలిన ప్రతి చోట. జై భారత్ మాతా కీ జై అన్నమాట. ఆ చిన్న పిల్లాన్ని చంపడం కాదు, దమ్ముంటే నన్ను చంపండి. సైమన్ సైమన్ అంటూ గుండుకెదురుగా గుండెను నిలిపిన నందమూరి ప్రకాశం. ఇది ఇక్కడి తెలుగు నేల ప్రతాపం. మరి అక్కడ బెంగాల్లో చిత్తరంజన్ దాస్ సైమన్ అని గాండ్రించాడు. పెట్టవేం 15 బాలుడ, చర్మం పొలిచేస్తున్నది కొరడ. అయినా నినాదమాపవేమి స్వతంత్ర అభిమన్యుడా. స్వేచ్ఛ నేతాలు భారత మాత, నేలో చెరసాల. నా భారతదేశం అయ్యింది చెరసాల. బాలుడి జవాబులకు చీలికలైపోయింది కొరడ. ఎవరా ఆజాద్? చంద్రశేఖర్ ఆజాద్. ప్రతి క్షణం స్వాతంత్ర్య స్మరణం, ప్రతి క్షణం స్వాతంత్ర్య రణం.
చుట్టూ 80 మంది సాయుధులు, తన చేతిలో మౌసర్ పిస్టల్ ఒక్కటి. జరిగింది 32 నిమిషాల పోరాటం, మిగిలింది ఒకే ఒక్క పూట. స్వేచ్ఛా భారతిని చూడాలనుకున్న కళ్లతో తన పిస్టల్ ని చూశాడు. స్వేచ్ఛా భారతంలో జెండా ఎగరేయాలనుకున్న తన చేతులతో తన ఘనతకు తానే గురిపెట్టుకున్నాడు ఆజాద్. పుటకనాది బతుకునాది, పోరు నాది చావు నాది, నన్నెవ్వరు చంపరాదు, నన్నెవ్వరు చంపలేరు. నా కణతో దూసుకేళే గుండు కూడా సైరల్లా నా జాతిని మేల్కొలుపుతుంది. నా కణతలు దూసుకేళే గుండు కూడా జెండాలా నా జాతిని తండుగా మారుస్తుంది. నా కణతల దూసుకేళే గుండు కూడా దండోలా నా జాతిని పరదేశుల భారతోనే దండయాత్ర అవుతోంది, ప్రచండ యాత్ర అవుతుంది. జై హింద్. ఏ నినాదం తెలియని మన్యం, ఏ చైతన్యం ఎరుకని మన్యం, అనారోగ్యమే ఆరోగ్యంగా, ఆకలి తప్పులే ఆహారంగా బతికే మన్యం పుట్టని ఆంగ్లేయుల అధికారపు క్రౌర్యం. దిన కూలీలకు కడుపు నిండదు, స్త్రీమానాలకు విలువే ఉండదు, ప్రాణాలంటే లెక్కే లేదు, తెల్ల చెలకలకు అడ్డే లేదు. అదిగోపుడే అల్లూరి మన్యం దేవుడు అయినాడు. మరదొరల పరిపాలనకు నిలబడ్డ బాగా మారాడు. చెప్పి మరీ పోలీస్ స్టేషన్లలో ఆయుధాలు లాక్కున్నాడు. చెప్పి మరీ పోలీస్ స్టేషన్లలో ఆయుధాలు లాక్కున్నాడు. శతగాంధి సింహాసనాన్ని తనతను నీటి వడికించాడు. తీరంలో చలించడం పుట్టించాడు. అన్యం సైన్యం సమకూర్చి మహాయుద్ధమే చేశాడు. అన్యం సైన్యం సమకూర్చి మహాయుద్ధమే చేశాడు. తన ఆచూకీని తెలపమని మన్యం ప్రజల చంపేస్తుంటే, మానవతల చెరుస్తుంటే, తనంత తానే తెల్ల తెరలకు బందీ అయినాడు అల్లూరి. కన్నగంటి హనుమంతుడు, ఉయ్యాలవాడ నరసింహుణ్ణి, వీరపాండ్య కట్టబ్రహ్మడిని కడతేర్చిన తెల్లదొరల కాల్పుల్లో నేల కొరిగిన మధురతారై నింగి చేరినాడు అల్లూరి సీతారామరాజు, మనవాడు, మన తెలుగువాడు. ప్రాణ నష్టం అవ్వకుండా పార్లమెంటులోన ఎవరూ లేని చోటు చూసి బటకేశ్వర్ దత్తుతో కలిసి బాంబు వేసినాడు భగత్. తమ ఆఖరి నిశ్శబ్దపు చావుకేక భరత జాతి విముక్తి పోరు పురికొలిపే గావుకేక కావాలని, కావాలని చావాలని కదలకుండా ఉండి దొరికిపోయినాడు భగత్ సింగ్. రాజ్ గురు, సుఖదేవులకు ఉరి విధించింది శ్వేత జాతి ప్రభుత్వం. सरफरोश की तमन्ना अब हमारा दिल में है, देखना है जोर कितना बादल में है. జైలు గోడ లోపల దేశ స్వాతంత్ర్యానికై తమ ప్రాణం బలిదానమివ్వడం కోసం ఉరికయ్యలపై ఎక్కడానికి ఉవ్వెళ్ళూరుతున్న భగత్, రాజగురు, సుఖ్దేవ్. జైలు గోడకి వతల కొడుకు కలసారి పలికే ఇంకిలాబ్ జిందాబాద్ పిలుపు కోసం ఎదురు చూస్తూ భగత్ తల్లి.
కడుపులు పడుకుంటూ బతికుండే వాడివేమో తండ్రి, బతికుండే వాడివేమో నాన్న, నా కడుపులు పుట్టి నా కళ్ళ ముందే, నా కళ్ళ ముందే, నా కళ్ళ ముందే, నా కళ్ళ ముందే. గోధుమ చీలను చేసి మొక్కలకు బదులు తుపాకులు మలిచితే పిల్ల కాకులను తరిమి కొడతానని అన్నప్పుడు మురిసిపోతిని గాని గర్వపడితిని గాని నా కళ్ళ ముందే, నా కన్నా ముందే, నా కళ్ళ ముందే, నా కన్నా ముందే. ఈ నేల తల్లిని, ఈ కన్న తల్లిని నిలిచి వేళ నాకు నిలబడేలా అంటానని నీవు అన్నప్పుడు ఆ చివరి పిలుపుకెదురు చూసేప్పుడు గర్వపడుతున్నాను తండ్రి, మురిసిపోతున్నాను కొడుకా. భారత మాతకు ధీటుగా భగత్మాతగా నన్ను చేసినందుకు ఈ వేళ గర్వపడుతున్నాను తండ్రి, మురిసిపోతున్నాను కొడుకా. గర్వపడుతున్నాను తండ్రి, మురిసిపోతున్నాను. అది సట్లెజ్ నదీ తీరం. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవుల పార్థివ శరీరాలు శవాలను సైతం కత్తులతో నరకాలని కూనుకున్న ఉన్మాదపు తెల్ల సైనికులను చూస్తూ సట్లెజ్ నది ఆత్మ ఘోషిస్తోంది. భక్తుడా, భక్తుడా, నా భక్తుల ఈ పాపం చేయవద్దురా. ఉసురును తీసి పార్థివ దేహాలను మీ కత్తులతో ఇలా ముక్కలు చేయొద్దురా. నన్ను సట్లెజ్ నదిని మీ పాపం చూసి సాక్షిగా చేయొద్దురా. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు, భరత మాత బిడ్డడిని అక్రమ బల సాంద్ర పాలకులపై తిరుగుబాటు చేశారని యువనరాల దేశ భక్తి ప్రవహించారని భక్తుడా, భక్తుడా. జలియన్ వాలా బాగున నెత్తుట తడిసిన మట్టిని పూలతో పూజించిన మృతవీరుని హస్తాలను నరికేసి
మీరు పొందే పైశాచిక ఆనందం తేలికిరా. స్వేచ్ఛ కోసం తనకు తానే నుదుటి పైన మరణ శాసనం రాసుకున్న హస్తాలను బలిదానం కోసమే జన్మమెత్తామనే ఉరికెక్కిన రాజగురు సుఖదేవుల ప్రాణహీన శరీరాలను నరికేసి మీరు పొందే పైశాచిక ఆనందం ఎందుకురా? విడతీసి చంపేసి నరికేసి చితిలోనికి విసిరేసి సగం కాలిన పిట్టల తనువుల ప్రవహించే నాలోనికి విసిరేస్తే మీరు పొందే పైశాచిక ఆనందం దేనికిరా? భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల స్వాతంత్ర్యపు కలలన్నీ నాదనకు మోసుకెళ్ళి ఒక గుండెల కందిస్తా. దేశవాత సంఖ్యలను తెంపేసి సాయమని 40 కోట్ల భారతీయుల ఊపిరిగా మారుస్తా. జలియన్ వాలా బాగున జరిగిన ఘోరాలకు జరిపిన డయ్యర్కు తెలపాలి నిరసన. నల్లని జెండాతో కాదు తుపాకీ గుళ్ళతో చెప్పాలి నిరసన. గొంతు పగిలే కేకలతో కాదు డయ్యర్ గొంతుకోసేనా నిరసన. ఊరేగింపులతో కాదు డయ్యర్ శవ ఊరేగింపయ్యేలా నిరసన. ప్రభుత్వ భవన వాహన దహనాలతో కాదు డయ్యర్ ఖననమయ్యేలా నిరసన. ఒకరోజు నెల, ఒక సంవత్సరమా ప్రతీకార నిరీక్షణ, 20 ఏళ్ల 11 నెలల ప్రతీకార మహాయజ్ఞ నిరీక్షణ. పంజాబ్ నుండి కాశ్మీరు నుండి లండన్ లో డయ్యర్ పాల్గొన్న సమావేశ మందిరానికి వెళ్ళాడు ఉద్దం. తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు ఉద్దం. డయ్యరును జలియన్ వాలాబాగు దయ్యాన్ని కాల్చినాడు, కూల్చినాడు, కదలకుండా నిలిచినాడు. పోలీసుకు కావాలని చిక్కినాడు. ఉరి విధించిన జడ్జిని ధిక్కరించి పంజాబీ విప్లవాల పుడి పంజాబ్ ఉద్దం पंजाबी विप्लवाला पुली पंजाब उत्तम राम की सुना में है उत्तम कदियम बाधा पुरा सकलम धर्म उत्तम उत्तम कय्यम कचितम बिनम सवीर वंचर परिचित पली वीर उत्तम उत्तम कदिविना ये रणपात संघटन कुटरामुगा कदिन वचन प्रतिज्ञ उत्तम उत्तम तनकुतारे सैन्యంగా కదిలిన తుది ప్రతీకార యుద్ధం उत्तम उत्तम. సాలిసిటర్స్ పై ఖాండ్రించి ఉమ్మి వేసి భూకంపం ఎక్కి మా మిత్రులు భాగత్ రాజగురు సుఖదేవులు ఆరు చేరుకున్న వీర స్వర్గానికి నా పురితాడే నా కళ్యాణమాలా నా పెళ్లి మంత్రం నా పెళ్లి మంత్రం వందే మాతరం వందే భారత స్వాతంత్ర్య అమర నక్షత్రం నువ్వు, స్వాతంత్ర అగ్నినేత్రం నువ్వు, స్వరాజ్య హృదయగాత్రం నీది. ఆజాద్ హింద్ ఫౌజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ. బెంగాల్లో చిట్టగాంగులో అనేక మంది భారత వీరులను ఉరితీసిన ఉరితాళ్లు మన గుండెలో మెలికలు తిరుగుతుంటే శాంతి సహనం లేవని
సంపూర్ణ స్వతంత్ర సాధన కోసం గాంధీ మార్గాన్ని ఏకీభవించని పౌసి నేతాజీ. స్వాతంత్ర్యం పరజాతి చూపించే సానుభూతి కాదు, పోరాడి గెలిచి సాధించాలి. గెలుపుతో పొందిన స్వేచ్ఛ రాబోయే తరాలు గర్వించేలా మనమిచ్చే కానుక. ఆ యుద్ధంలో చావైనా స్వర్గమే. అంటూ పరదేశీయులపై యుద్ధం ప్రకటించి పంజాబ్ నుండి కేరళ దాకా యువ సైన్యం నిర్మించి అండమాన్ నికోబార్ దీవుల పాలించిన నేతాజీ, విముక్తి సమర శంఖం పూరించిన నేతాజీ. జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముస్సోలిని, రష్యాలో స్టాలిన్, బ్రిటన్ లో చర్చిల్ పాలిస్తున్న రోజులకు ఆంగ్లేయులపై అగ్నివర్షం కురిపించడానికి హిట్లర్ ను కూడా కలుసుకొని విఫలమై ఒంటరి సైన్యంగా పోరాడిన నిన్ను తరగదు చరిత్ర. నిన్ను తలచని రోజు లేదు భరత ధరిత్రి. ఒక సన్నని కళ్ళ చూడు గాంధీ మహాత్మా ఓ చేతి కళ్ళ చూడు గాంధీ గాంధీ ఒక సన్నని కళ్ళ చూడు చేతి కళ్ళ చూడు వేలమైన నడక ఆ సేతు హిమాచలం నీరెనుక చిక్కేయముకల గూడు చొక్కా కూడా లేదు ఎన్నిసార్లు జైలు లెక్క పెట్టలేదు కదిలిన సత్యాగ్రహం వణికెను సింహాసనం మౌనమి నీ శాసనం సత్యమి నీ ఆగ్రహం ఈశ్వరేసు అంద కలిసిన లోకముల్లా స్వతంత్ర దేవుడవు నీవే భరతావని చెల్ల స్వతంత్ర దేవుడవు నీవే భరతావని చెల్ల గాంధీ మహాత్మా గాంధీ 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 మహాత్మా గాంధీ 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 జై హింద్. ఎందరో స్వాతంత్ర వీరుల త్యాగాల ఫలితంగా 200 సంవత్సరాల ఆంగ్లేయుల నిరంకుశ పాలన అంతరించి భరతమాత సంఖ్యలు స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంది. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం లభించింది. అయినా ఆంగ్లేయుల విభజించు పాలించు సూత్రం వల్ల హిందూ ముస్లిం ఘర్షణలో లక్షలాది మంది మరణం నీకు ఆనందం ఇవ్వలేదు. నీ ఒడిలో నువ్వు నెలకొల్పిన స్వరాజ్యపు మేడలో నెహ్రూ, పటేల్, అబుల్ కలాం, అంబేద్కర్, రాజాజీ, రాజేంద్ర ప్రసాద్ సర్వేపల్లి నిర్మించిన నవభారతదేశంలో 6 అడుగుల హిమాలయం నువ్వు మతం చేతిలో కుప్పకూలిన జాతిపిత శిఖరం. హే రాహా, ఒక్కరా ఇద్దరా ఎందరో త్యాగధనులు. తెలుగింటి కోడలమ్మ సరోజినీ నాయుడు, పింగళి వెంకయ్య, రామానంద తీర్థ, జమలాపురం కేశవరావు, వందే మాతరం రామచంద్రరావు, సరిహద్దు గాంధీ గఫార్ ఖాన్, ఎంఎన్ రాయ్, నేషనల్ హెరాల్డ్ చలపతిరావు, కెప్టెన్ లక్ష్మి. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. ఎందరి త్యాగాలు, ఎన్ని బలిదానాల ఫలితం ఇంత స్వేచ్ఛ. కానీ మనందరికీ ఆ బలిదానాలు, ఆ త్యాగాలు గుర్తున్నాయా? ఒక్కసారి తరచి తరచి చూడు గుండె తలుపు తెరచి చూడు తరచి తరచి చూడు గుండె తలుపు తెరచి చూడు